హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ సెలెక్షన్స్ అయితే స్టార్ట్ అయింది. ఎన్నో లక్షల మంది నుంచి వేల మంది నుంచి వందల మంది అయితే సెలెక్షన్ అయితే జరిగింది. ఫైనల్గా 45 మందిని అయితే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ చేసినారు. సో దాంట్లో నుంచి 15 మందిని మళ్ళీ ఫిల్టర్ చేసి మరి దాంట్లో నుంచి 5 మందిని ఫైనల్గా బిగ్ బాస్ హౌస్కి అయితే పంపిస్తున్నారు. సో ఫస్ట్ షో గురించి చూసుకుంటే యాంకర్ అయితే శ్రీముఖి. సో ఆల్రెడీ శ్రీముఖి తెలుసు మనకి, బిగ్ బాస్ యాక్చువల్గా రన్నర్ అప్ వచ్చింది. చాలా బాగా ఆడింది. సో తర్వాత ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జెస్కి అయితే ముగ్గురు వచ్చారు. నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్. సో వీళ్ళు ముగ్గురు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళే. బిగ్ బాస్ ఓటీటీ అని వచ్చింది 2022లో. అప్పుడు బిందు మాధవి అయితే విన్నర్ అయింది. సో అభిజిత్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 1కి అయితే నవదీప్ వచ్చాడు. సో ముగ్గురు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ కంటే శ్రీముఖికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ. తన యాంకర్గా చేసింది. సో చాలా హుషారుగా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్లో కూడా చూసాము. సో శ్రీముఖి చూడడానికి ఎంత కామెడీ చేసినా కానీ చాలా టాలెంటెడ్ గర్ల్ అసలుకి. వీళ్ళ ముగ్గురు కంటే మెయిన్ జడ్జ్ తను, అది ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలా. సో ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే దివ్య నిఖిత, ఎంబీబీఎస్ స్టూడెంట్. సో షోకి వచ్చింది. తనను చూస్తే తను చేసే బిహేవియర్ చూసి అది చేసిందేమో అని నాకు అనిపించింది. సో బిగ్ బాస్లో ఇంతవరకు ఎవరు సరిగా ఆడలేదు, నేను పోయే బిగ్ బాస్ని బాగా గేమ్ ఆడతాను సో అనేసి తన మాటలో చెప్పింది. కానీ అభిజిత్ దగ్గరికి వచ్చేసరికి అభిజిత్ కూడా సరిగా ఆడలేదు. అక్కడ నువ్వు ఉన్న సీజన్లో ఎవరు సరిగా ఆడలేదు, అందుకే నువ్వు గెలిచావు, అంతే తప్ప దాంట్లో నీ క్రికెట్ ఏం లేదని తను అనింది. సో ఈ మోడల్ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో తను వచ్చిందని కనబడిస్తుంది. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, జిమ్ చేస్తుంటే సర్జరీ, బ్యాక్ బోన్ సర్జరీ జరగడము, సో తన ఫాదర్ తనకి హెల్ప్ చేయడము, ఫాదర్ తన ప్రేమని తెలుసుకోవడము, సో ఇవన్నీ ఆలోచించి ఆమె గురించి అంతా ఆలోచించి సో ఆమెకైతే అందరూ గ్రీన్ అయితే ఇచ్చారు. సో ఆమె ఖచ్చితంగా టాప్ 15లోకి అయితే ఆమె వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ హరీష్ అంట. మాస్క్ మ్యాన్ అని మాస్క్ పెట్టుకొని వచ్చినాడు, కానీ తన పేరు హరీష్. తనకి తాను పెట్టుకున్న పేరు హృదయం మానవ్ అంట. అంటే అప్పుడు నవదీప్ అడిగాడు, మాకు హృదయం లేదని అని అడిగాడు. కానీ అది మీ ఇష్టము అది ఇది అన్నాడు. అతను ఎంత కోపంగా వచ్చినాడంటే షోకి, అసలు కోపంతోనే తను లోపలికి వెళ్ళాలా, కోపమే నా ఆయుధం అన్నట్లు వచ్చినాడు. అసలు ఒకసారి ఏమంటాడు, నేను భార్యను కొట్టినాను అంటాడు, ఒకసారి ఏమో భార్య నాలో సగభాగం అంటాడు, నేను కంఠంలో పెట్టుకున్న శివుడు అంటాడు. ఇది ఏం మాట్లాడుతున్నా తనకే అర్థం కాలేదు. కానీ కోపమే యాంగ్రీగానే వచ్చినాడు. ఈ కోపంతోనే బిగ్ బాస్కి పోతాను, సో అక్కడంతా కోపంతోనే నామినేషన్స్ కానీ అవన్నీ చేస్తాను, మనసులో ఒక కాన్సెప్ట్ పెట్టుకునే వచ్చినాడు అతను. కానీ బిగ్ బాస్కి మాత్రం ఇట్లా కోపంగా ఉండడము, హౌస్లో అంత కోపం ఉండడము, ఇలాంటి వాళ్ళకి నాకు సెట్ కార్ అనిపించింది. ఇతను మాట్లాడేటప్పుడు బిందు మాధవ్ వచ్చి ఒక మెడలో ఒక ట్యాగ్ వేసింది అనమాట, లూజర్ అనేసి. అతను సగం మాట్లాడేది ఆమెకి నచ్చలేదు. సో అప్పుడే వచ్చేసి తను చెప్పేసింది, బిగ్ బాస్లో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా అంటే, తను ఏమంటాడంటే ఫ్రెండ్షిప్ చేస్తేనే బిగ్ బాస్ విన్నర్ ఇస్తాడా అంటాడు. మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలి, అక్కడ కొవ్వు ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక భయపడుతుండే వాళ్ళని దగ్గర తీసుకోవాలి, ఏడుస్తుండే వాళ్ళని ఓదార్చాలి, ఇవన్నీ చేయాలి కదా. నువ్వు అందరితో కొట్లాడ పెట్టుకుంటానంటే కాదు కదా. బిగ్ బాస్ ఇంతవరకు టైటిల్ అయిన విన్నర్స్లో ఈ హరీష్కి బాగా ఇష్టమైనది సన్నీ యాదవ్ అనమాట. సో నాకు చెప్పాడు సన్నీ యాదవ్ నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని. నెక్స్ట్ కంటెస్టెంట్ కేదమ్మ. చూసినాము బిగ్ బాస్ ఇన్ని సీజన్లో గంగావాన్ వచ్చింది. సో తను కంటెస్టెంట్స్గా మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. ఫిజికల్ టాస్క్లు చేయకపోయినా పల్లెటూరి వాతావరణాన్ని బిగ్ బాస్లో అయితే తీసుకొచ్చింది, మంచి మాట్లాడింది. తను ఎలా ఉంటుందో పల్లెటూరులో అలాగే ఉండడం ఇక్కడ చాలా మందికి నచ్చింది అనమాట. ఈసారి కూడా తనలాంటి ఆమెని తీసుకొచ్చారు. సో అంతా తన హిస్టరీ చెప్పింది, మొత్తం తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పింది, తనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో చెప్పింది. నేను బిగ్ బాస్లో ఆడతాను, ఎవరికి ఏం కావాలో చేస్తాను, అన్ని వంటలు చేస్తాను అని చెప్పింది, డ్యాన్స్ ఆడతాను, టాస్క్ చేస్తానని చెప్పింది. వయసును దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ టాస్క్లు ఉంటుంది, మైండ్ గేమ్ ఉంటుంది. సో మైండ్ గేమ్ అంటే ఒకవేళ పెద్ద మనిషి కాబట్టి ఆడచ్చు, ఫిజికల్ టాస్క్లు రన్ చేయాలంటే చాలా కష్టం కదా. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయకపోవచ్చు. ఇంకో నెక్స్ట్ ప్రియా అనే ఒక అమ్మాయి వచ్చింది. సో చాలా గ్లామర్గా ఉంటుంది, సో చాలా క్యూట్గా ఉంది. తను కూడా తన మాటలతో అక్కడ బిగ్ బాస్కి వస్తే తను ఏం చేస్తానో అది ఇది అని చెప్పింది. తనతో పెళ్లి చూపుల కాన్సెప్ట్ కూడా చేయించారు. సో అందరికీ నచ్చింది. పెళ్లి చూపుల కాన్సెప్ట్తో శ్రీముఖి పక్క నుంచి చిన్న టాస్క్ అన్నారు. సో ఇద్దరం కలిసి రీల్స్ చేస్తామని అమ్మాయి అనడము, నాకు బాగా నచ్చిందని శ్రీముఖి చెప్పడము. సో ఈ అమ్మాయికి కూడా ఇద్దరు నవదీప్ గ్రీన్ ఇచ్చినాడు, బిందు మాధవ్ గ్రీన్ ఇచ్చింది. అభిజిత్ సెలెక్టెడ్ పీపుల్స్కే సెలెక్ట్ చేస్తున్నాడు, చాలా డీప్గా చూస్తున్నాడు అనమాట. సో అమ్మాయికి అయితే రెడ్ ఇచ్చినాడు. సో నెక్స్ట్ లెవెల్కి అయితే అమ్మాయి వెళ్ళింది. ఇంకో క్యాండిడేట్ మల్టీ స్టార్ మన్మథరాజ్ అంట. సినిమా థియేటర్ దగ్గర
ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదువుకోవాలా, పై చదువులు చదివే వాళ్ళకి తప్ప ఎవరికి కామన్ మ్యాన్కి సినిమా అర్థం కాదని ఒక డైలాగ్ చెప్తుంటాడు. సో అతను బిగ్ బాస్ షోకి వచ్చినాడు. బిగ్ బాస్ షో రావాలని ఏదో ధర్నాలు చేసినాడంట. బిగ్ బాస్ షూటింగ్ దగ్గర జరుగుతుంటే, సెలక్షన్ జరుగుతుంటే బయట ధర్నా చేసినాడంట. సో అవన్నీ ఎందుకు? సో మీ ఇంట్లో టాలెంట్ ఉంటే మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అంతగా అడుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు. ఇతను బిగ్ బాస్కి సెట్ అయ్యే మనిషి కాదని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏమంటే ఇతను నేను కూడా బిగ్ బాస్ సెలక్షన్స్కి పోయాను చెప్పుకోవడానికి గొప్పగా గర్వంగా ఉంటుంది అనమాట. సో అందుకు తీసుకున్నందుకు బిగ్ బాస్ టీమ్ని ఒప్పుకోవాలా. నెక్స్ట్ ఒక యంగ్ జనరేషన్ నుంచి మంచి ఒక యంగ్ బాయ్ వచ్చినాడు. సో అబూబాకర్ అనేసి ఫిట్నెస్ చాలా బాగున్నాడు. సో ఫిజికల్ టాస్క్ అయితే బాగా రన్ చేస్తాడు. సో ఇంకా కొంచెం మైండ్ మెచ్యూర్గా మాట్లాడలేకపోతున్నాడు. కానీ సో బిగ్ బాస్ హౌస్లో మెంటల్ గేమ్స్ ఎలాగ లీడ్ చేస్తాడో ఏమో తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే తనైతే ఒక మంచి ఐడియాతో ఉన్నాడు. ఒక ప్లాన్ ప్రకారం అయితే వచ్చినాడు. తనకి కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే పంపించారు. ఇంకో అమ్మాయి వచ్చింది మాధురి అనేసి, మోడల్ అంట, ఇన్ఫ్లుయెన్సర్ అంట, హోటల్ మేనేజ్మెంట్ ఏదో చెప్పింది. సో తను వాళ్ళ ఫాదర్ సిఎంఆర్ హోటల్స్ మేనేజ్మెంట్ షాపింగ్ మాల్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ అంట. సో తను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా కానీ చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింది. సో తను కూడా చాలా ట్రై చేసింది బిగ్ బాస్లో అక్కడ ఉండే జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలని. సో కానీ తను చేసే యాక్టింగ్కి, తన స్కిల్స్కి వాళ్ళంత ఇంప్రెస్ కాలేకపోయారు. సో ముగ్గురు రెడ్ అయితే ఇచ్చేసారనమాట తనని. సో ఇప్పుడు ఈ లెవెల్ నుంచి తనైతే ఎలిమినేషన్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్గా వచ్చిన ప్రసన్న గారి గురించి. సో ఫస్ట్ నేను చూసినప్పుడు ఏమున్నాడు రా, ఫిజికల్ ఫిట్నెస్, బాడీ ఎక్సలెంట్ ఉన్నాడు. అసలుకి ఒక WWE ఫైటర్ ఉన్నట్టు ఉంటాడు అనమాట. సో తను ఏమేమి చేస్తాడో చెప్పాడు. సో ఫోటోషూట్ చేస్తాడంట, ట్రావెలర్ అంట, మోటార్ సైకిల్ రేసర్ అంట, హార్స్ రైడింగ్ చేస్తాడు, బ్లేడ్ రన్నర్, ఇంకో కొన్ని చెప్పినాడు. సో ఇవన్నీ చెప్తుంటే ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఎలా ఉంటాయి అనుకున్నాం. సో అవన్నీ తర్వాత బ్లేడ్ రన్నర్ మ్యారథాన్ అంటే ఏంది అని నవదీప్ అడిగాడు. సో తప్పుడు తను చూపించాడు. సో అతనికి ఏదో యాక్సిడెంట్లో తనకి కాలు పోయిందనేసి, సో అతను కాలు పెట్టుకొని అతను వచ్చి చేసి షోకి వచ్చినాడని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ అతను యాక్సిడెంట్ అయిన తర్వాత నేను అలా ఉండకూడదు అనేసి ఆ స్టేజ్ నుంచి బయటికి వచ్చి, సో ఇవన్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలుకి. ఆ విషయంలో అతనికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేసినప్పుడే ఇంకా తన లైఫ్ అయిపోయింటుంది అని చాలామంది అనుకుంటారు. తిరిగి మరి తను కోలుకొని మళ్ళీ ఈ స్టేజ్కి రావడము, అసలు మామూలుగా మనిషి చేయలేని పనులు కూడా టాలెంట్స్ తను చేసి చూపించినట్టే తనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలుకి. సో ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలా, ఒక ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుంది మనిషికి. సో అతను పడిన కష్టానికి, అతను ఉండే స్టేజ్ నుంచి, నార్మల్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్లో అతను పడిన కష్టాన్ని ఖచ్చితంగా తనకి తగిన గుర్తింపు ఇవ్వాలా. కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లోకి ఇతను అయితే ఖచ్చితంగా పంపించాల్సిందే అని నేను పర్సనల్గా అయితే కోరుకుంటున్నాను. నా వరకు అయితే మీకు పోతే బాగుంటుంది బిగ్ బాస్లోకి ఇతను అనేసి నేను అనుకుంటున్నాను. దీంతో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.